ఓం శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ నెల 7వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 13వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం 7వ తేదీ నుండి భాద్రపద బహుళ షష్ఠి 13వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయములను సాకల్యంగా మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా తృతీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధుడు, కేతువు, షష్ఠ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శని. ఈ విధమైనటువంటి గ్రహ సంచారం కలిగినటువంటి మేషరాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలతలు, కొంత అనుకూలతలు, ఈ రెండు కూడా ఈ వారం ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ వారంలో ఒక బాధ్యత అనేటువంటిది మీకు అధికం కావచ్చు. అయితే అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించవచ్చు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపార పరంగా ఈ వారాంతంలో కొంత లాభం అనేటువంటిది కూడా వృద్ధిలోకి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారము ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమయానికి కావలసినటువంటి డబ్బు మొదలైనటువంటిది కూడా మీకు అందుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అయితే చేసినటువంటి మేలును మరిచిపోయి అనవసరంగా మీ మీద నిందలు వేసేటువంటి వాళ్ళను గురించి మీరు పట్టించుకోవడం ఏమాత్రం కూడా చేయకండి. మానసికపరమైనటువంటి ఒత్తిడి ఈ వారం అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల పట్ల, వివాహాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా పట్టుదలతో కనుక పనిచేస్తే ఈ వారమంతా కూడా మేషరాశి స్త్రీలకు, పురుషులకు, విద్యార్థులకు అందరికీ కూడా యోగదాయకంగానే ఉంటుంది. కొంత శత్రు దృష్టి అనేటువంటిది మీ మీద ఉంటుంది కాబట్టి ఈ వారమంతా కూడా కాలభైరవ అష్టక అనేటువంటి స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణము, శనివారం నాడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలన చేస్తే ఈ వారం ప్రధానంగా ద్వితీయ స్థానంలో గురువు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి, బుధ, కేతువులు, పంచమ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శని. లాభస్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది వృషభ రాశి వారికి కొంత మంచి ఫలితాలను కూడా అందజేస్తూ ఉన్నది. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు. కాలాన్ని సద్వినియోగం చేసుకొని కాలాన్ని మీకు ఉపయోగించుకున్నట్లయితే సమయాన్ని వ్యర్థం చేయకుండా విద్యార్థులు, నిరుద్యోగులు తప్పకుండా ఉద్యోగ అవకాశాలతో పాటుగా నూతన ఉద్యోగాలకు సంబంధించినటువంటి విజయవంతమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. సంతానం పట్ల శ్రద్ధ అధికం అవుతుంది. ముఖ్య కార్యాల్లో మీరు శ్రద్ధ పెట్టి పనిచేస్తే ప్రతి పని మీకు విజయవంతంగా పూర్తి అవుతుంది. గ్రహ సంచార పరంగా కొంత
పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క అనుగ్రహంతో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి కొన్ని పనులు కూడా మీకు పూర్తి అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలత్వము చపలత్వము పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ పనైనా విజయవంతంగా పూర్తవుతుంది. దాదాపు ముఖ్యమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకొని సంధ్యాకాల సమయంలో శివాలయంలో దీపారాధన చేసి శివసహస్రనామ స్తోత్ర పారాయణం కనుక చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా లగ్నంలో గురువు, ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రవి బుధ కేతువులు, చతుర్థ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ వారం సంతాన సంబంధితమైనటువంటి విషయముల యందు మీరు ముందడుగు వేస్తారు. అంటే మీ సంతానము కొంత విద్య పట్ల ఉద్యోగాల పట్ల కూడా ప్రతిభను కనబరిచే అవకాశం ఉంది. కొంత గృహంలో అశాంతి అనేటువంటిది ఉండవచ్చు. కాబట్టి మౌనంగా ఉండటం అనేటువంటిది మీకు మంచి సూచన. గ్రహబలం ప్రకారంగా కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా కాలాన్ని, విలువైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచన చేయండి. ఉత్సాహం కలిగించేటువంటి వాతావరణం అయితే మీరు సృష్టించుకోవలసి ఉంటుంది. పెట్టుబడులు వ్యాపార పరంగా కూడా కొంత లాభాన్ని ఇవ్వవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి పనిని దగ్గర ఉండి మరి పూర్తి చేస్తారు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పనులు ఈ వారంలో పూర్తవుతాయి. వ్యాపార పరంగా కూడా కొంత అప్రమత్తంగా లేకపోతే దుర్వినియోగం అనేటువంటిది డబ్బు అవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు భోజనానంతర ప్రయాణాలు చేయండి. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యములకు సంబంధించిన ప్రయత్నములు చేస్తే తప్పకుండా సిద్ధించవచ్చు. మానసిక సంతోషం అనేటువంటిది గురు శుక్ర శనివారాల్లో కూడా రెట్టింపు అవుతుంది. ఇంట్లో కానీ, వ్యాపార ప్రదేశంలో కానీ, ఉద్యోగ ప్రదేశంలో కానీ వ్యతిరేకమైన ఆలోచనలు రాకుండా ఉండటానికి ప్రతిరోజు కాలభైరవ స్తోత్రము, కాలభైరవ అష్టకముతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యటము, బుధవారము శుక్రవారము శివాలయ దర్శనము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా లగ్నంలో శుక్రుడు, ద్వితీయంలో రవి బుధ కేతువులు, తృతీయంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం. సొంత కార్యక్రమములను ఆరంభం చేసుకోవటానికి ఈ వారము కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎంత శ్రమ పడితే అన్ని విజయములు మీ సొంతమవుతాయి. ఉద్యోగపరంగా ఫలితాలు బాగుంటాయి. మీ ఆశయం నెరవేరే ఆస్కారం కూడా ఉంది. మీ స్థాయి పరపతి పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు వైద్య సాంకేతిక రంగముల యందు వృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. అనుకున్న కార్యక్రమముల యందు ఈ వారము చక్కటి పురోగతిని కూడా కర్కాటక రాశి వారు పొందుతారు. గృహప్రవేశాలకు సంబంధించినటువంటి చర్చలు ఇంట్లో కొనసాగుతాయి. వృత్తిపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా కొంత లాభదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పలు మార్గాల్లో విజయం సాధిస్తారు. అలాగే ధర్మ మార్గంలో ముందుకు వెళ్తేనే కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా రావచ్చు. అకారణంగా వచ్చేటువంటి నిందల్ని మీరు తొలగించుకునేటువంటి ప్రయత్నము చేయటం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. కర్కాటక రాశి వారు ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము చేస్తూ లక్ష్మీదేవత ఆరాధన, కుంకుమార్చన చేయటం వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేటువంటిది కూడా ఈ వారం మీకు కలిగే ఆస్కారం కూడా ఉంది.
ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం కూడా మీకు చాలా వరకు కూడా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి లగ్నంలో రవి బుధ కేతువులు, ద్వితీయ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, లాభస్థానంలో గురువు, వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం. మొత్తానికి సింహరాశి వారికి కొంత అష్టమ శని దోషం అనేటువంటిది ఇబ్బందిగానే ఉన్నప్పటికీ కూడా మీకు లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ముందడుగనేటువంటిది పడుతుంది. అనుకున్న కార్యక్రమముల యందు ఈ వారము బ్రహ్మాండమైన పురోగతిని సాధించగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవటానికి 1-2 సార్లు కూడా చర్చలు చేసి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములతో ముందుకు వెళ్తే బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయములు తీసుకోవడం అనేటువంటిది మంచిది. తొందరపాటు పనికిరాదు. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి పనులన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి. భార్యాభర్తలకు అపార్థాలు పెరిగే ఆస్కారం కూడా ఉంది కాబట్టి అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ధర్మ మార్గంలో ముందుకు వెళ్తేనే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అనివార్య కారణాల నిమిత్తం కొన్ని మీరు చేసేటువంటి పనులు మీకు ఇబ్బందులను కూడా సృష్టించవచ్చు. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులతో మాట్లాడటము మొదలైనటువంటివి కూడా చేస్తారు. ఈ వారం ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి మీకు కొంత అనుకూలమైనటువంటి ప్రయోజనాన్ని కూడా చేసే ఆస్కారం ఉంది. అప్పులు చెయ్యకండి, అప్పులు ఇవ్వకండి. ఉన్న ద్రవ్యంతో కొంత కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా చేయటం వల్ల ఇంకా అనుకూలమైనటువంటి ఫలితములను పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా లగ్నంలో ఉన్నటువంటి కుజుడు, షష్టంలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో శని, దశమంలో గురువు, లాభస్థానంలో శుక్రుడు, 12వ స్థానంలో రవి బుధ కేతువులు సంచారం చేస్తూ ఉన్నారు. కొంత స్పెక్యులేషన్స్కు, షేర్ మార్కెట్కు ఈ వారం దూరంగా ఉండటం అనేటువంటిది కన్యారాశి వారికి చాలా వరకు కూడా మంచిది. అలాగే ఈ వారంలో ఏకాగ్ర చిత్తంతో కనుక పని చెయ్యకపోతే ఖచ్చితమైన ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. మధ్య మధ్యలో పనులేవి కూడా వాయిదా వేయకండి. అలాగే మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. స్థిరాస్తుల విలువలు పెరగనప్పటికీ కూడా వాటిని అమ్మాలి అనేటువంటి ఆలోచనలను దూరంగా పెట్టండి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు దగ్గరి వ్యక్తులతో, మిత్రులతో, శ్రేయోభిలాషులతో, ఆత్మీయులతో చర్చలు చెయ్యండి. తొందరపాటు నిర్ణయాలనేటువంటివి మీ జీవితంలో కొంత నష్టాన్ని కూడా తీసుకొని రావచ్చు. వ్యాపారపరంగా శ్రద్ధ పెట్టండి. స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా కొంత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళండి. మనస్తాపాన్ని కలిగింపచేసేటువంటి మాటలు కూడా వారాంతంలో వింటారు. అలాగే మంచి భవిష్యత్తు కోసం చేసేటువంటి విద్యార్థుల యొక్క ప్రయత్నాలు కూడా ఈ వారంలో కూడా బాగా మంచిగా ఫలించవచ్చు. పుస్తక పఠనము, అలాగే కొంత రాయటము మొదలైనటువంటివి కూడా విద్యార్థులు దృష్టి పెడితే చాలా వరకు కూడా మంచిది. విదేశీ అవకాశాల కోసం చేసేటువంటి ప్రయత్నములు కూడా ఈ వారంలో మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. కన్యారాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేయడంతో పాటుగా ప్రతి నిత్యము కూడా కాలభైరవ అష్టక పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాశి ప్రకారంగా పంచమ స్థానంలో రాహువు, షష్ఠ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవి బుధ కేతువులు, వ్యయస్థానంలో కుజుడి యొక్క సంచారము. మొత్తానికి తులారాశి వారికి చాలా రోజుల తరువాత ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశము రాబోతూ ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి.
మొత్తానికి చాలా రోజుల తరువాత మీరు అనుకున్న కార్యక్రమములన్నింటినీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంతమంది పడనటువంటి వ్యక్తులు మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. అటువంటి వారి మాటల్ని పట్టించుకోకండి. అన్యోన్యత పెంచుకోండి. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. సమాజంలో రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు అనేటువంటిది కూడా వస్తుంది. అదృష్ట యోగం ఉంది. ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార పరంగా విశేషమైనటువంటి లాభాలు కూడా పొందుతారు. కొన్ని విషయముల యందు పురోగతి అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రతిరోజు భస్మంతో శివుడికి అభిషేకం చేసి ఆ భస్మాన్ని కనుక నొసట పెట్టుకోవడం ద్వారా నరఘోష నివారణ జరుగుతుంది. ప్రతిరోజు సంధ్యాకాల సమయంలో 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల తులారాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గ్రహ సంచార ప్రకారంగా చతుర్థ స్థానంలో రాహువు, పంచమంలో శని, అష్టమంలో గురువు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, బుధ, కేతువులు, లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ వారం ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగపరంగా ప్రశంసలు లభించినప్పటికీ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. స్థిరమైనటువంటి ఫలితాలు పొందటానికి విపరీతమైనటువంటి కష్టాన్ని చేయాల్సి వస్తుంది. ఒకటి పట్టుదల విజయానికి పునాది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తిస్తే మంచిది. ఆర్థిక పరంగా ఉన్నతంగా ఉంటుంది. ఖర్చులు పెరగనివ్వకుండా చూసుకోండి. ఇతరులపై ఆధారపడకండి. వినోదభరితమైనటువంటి కార్యక్రమాల పట్ల సమయాన్ని వ్యర్థం చేయడం వల్ల విద్యార్థులు అవకాశాలని కోల్పోతారు. మితిమీరిన ప్రవర్తన వల్ల కొంతమంది చేసేటువంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నములు కూడా ఈ వారంలో బాగానే ఫలించవచ్చు. కొంత అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం స్నేహితుల సహాయాన్ని కూడా పొందుతారు. వృత్తిపరంగా శుభ ఫలితాలు కూడా ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించటానికి తీవ్రమైన కృషి చేయవలసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా శివ అష్టోత్తరంతో ప్రతిరోజు కూడా భస్మంతో శివుడికి అభిషేకం చేయండి. అలాగే ప్రతి నిత్యము లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. మంచి మార్పులు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా గ్రహముల యొక్క స్థితి కొంత తృతీయంలో ఉన్న రాహువు, చతుర్థంలో శని, సప్తమంలో గురువు, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో రవి, బుధులు, కేతువు, దశమంలో కుజుడు. ధనుస్సు రాశి వారికి ప్రతి పని పట్టుదలతో చేస్తేనే పూర్తి అవుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకొని ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే వివాదాలనేటువంటివి పెరగవచ్చు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని అవకాశాలు మీకు వస్తాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీదైనటువంటి శైలితో వాటన్నింటిని కూడా దూరం చేసుకుంటారు. వ్యక్తిగత విషయములు కొత్త వ్యక్తులతో పంచుకోవటం అనేటువంటిది మంచిది కాదు. నూతన వస్తువులను కొనే ప్రయత్నం చేస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. వారం మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అనేటువంటిది మీకు దక్కవచ్చు. నూతన పరిచయాలతో విద్యా అభివృద్ధి అనేటువంటిది కూడా పెరుగుతుంది. ధనుస్సు రాశి వారు డబ్బు విషయంలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యంగా ఉండరాదు. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని, షష్టంలో గురువు, సప్తమంలో శుక్రుడు, అష్టమ స్థానంలో రవి, బుధ, కేతువులు, భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారము. మొత్తానికి శ్రద్ధ పెరిగితే ప్రతి కార్యక్రమం విజయవంతంగా మీకు పూర్తవుతుంది.
సంకల్ప బలం అనేటువంటిది ముఖ్యము. ఉద్యోగపరంగా అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు పడతారు. తోటివారితో కోపంగా కాకుండా సౌమ్యంగా సంభాషణ చెయ్యండి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మునుముందుగా కూడా విలాసాలకు సమయాన్ని వెచ్చిస్తారు. అయితే దైవబలం అనేటువంటిది మీ వెంట ఉండటం వల్ల ప్రతి పని మీకు విజయవంతంగా ముందుకు వెళ్తోంది. సకాలంలో చేసేటువంటి పనులతో వ్యాపారంలో ముందడుగులు వేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రయత్న లోపం లేకుండా భూ సంబంధమైనటువంటి చర్చలు మొదలైనటువంటి వాటిలో పురోగతి సాధిస్తారు. కొంత మనస్సు తేలిక పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు పెరుగుతాయి. మకర రాశి వారు ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. లగ్నంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయంలో ఉన్నటువంటి శని, పంచమంలో గురువు, షష్టంలో శుక్రుడు, సప్తమంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావము చేత మనోబలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యము. ఉద్యోగ ఫలితాలు పర్వాలేదన్నట్టుగా ఉంటాయి. విలువైన కాలము వ్యర్థం చేసుకోకండి. వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నప్పటికీ కూడా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే అపార్థాలు లేకుండా మాట్లాడటం అనేటువంటిది చాలా వరకు మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పొందుతారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు పాటించడం చాలా వరకు కూడా మంచిది. చదువులో ఆటంకాలు విపరీతంగా వస్తూ ఉంటే విద్యార్థులు గణపతి ఆరాధన చేయటం చాలా వరకు కూడా మంచిది. చిన్న పొరపాటు జరిగినా శ్రమ ఎక్కువైతుంది. బంధుమిత్రులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. మనస్తాపాన్ని కలిగించేటువంటి మాటలు వినే ప్రయత్నము ఏమాత్రము కూడా చెయ్యకండి. కొంత దైవారాధనకు సమయాన్ని అధికంగా వెచ్చిస్తే కొన్ని మంచి ఫలితాలు కలగవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి లగ్నంలో శని, చతుర్థంలో గురువు, పంచమంలో శుక్రుడు, షష్టంలో రవి, బుధ, కేతువులు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు. మీనరాశి వారికి కొంత మంచి ఫలితాలు ఈ వారాంతంలో కూడా కలగబోతూ ఉన్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి గురువుల యొక్క దర్శనం మీకు అవుతుంది. అలాగే ఇంటికి దూరంగా ఉండి చదువుకోవలసిన పరిస్థితి విద్యార్థులకు ఏర్పడినప్పటికీ అది మీకు మంచిదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. బంధుమిత్రులతో చర్చలు చెయ్యకండి. మీకు నరఘోష విపరీతంగా ఉంది. గృహ నిర్మాణాలు ఏవైనా ఉంటే కొంత వాయిదా వేసుకోండి. ఆర్థిక సంబంధమైనటువంటి ప్రణాళికలు లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశాలలో ఉన్నటువంటి వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ మీనరాశి స్త్రీ పురుషులకు కూడా ఈ వారం మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. మీనరాశి వారు ప్రతి నిత్యం కూడా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాలయ దర్శనము చేసుకోవడం అనేటువంటిది మీకు మంచి ఫలితాలను మరిన్ని కూడా కలిగింప చేస్తుంది. ఇవి ఈ వారం ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.